హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దొరబాబు ఏడిద. అయితే నేను రీసెంట్గా చదివిన నవల 'కదిలిపోయే కారుమేఘాలు'. ఈ నవల చాలా ఉత్కంఠభరితంగా ఉందండి, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈ నవల రాసినటువంటి నరసింహ గుమ్మనేని మనతో పాటు ఉన్నాడు. బ్రదర్, హాయ్. నరసింహ, 'కదిలిపోయే కారుమేఘాలు' ఈ టైటిల్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈ టైటిల్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? ఈ కథ 1980లో జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే బతుకు తెరుసు కోసం వృత్తిపరంగా ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళిపోయి జీవిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి హాని చేయకుండా, ఒకరి మీద ఆధారపడకుండా జీవించి కొన్నాళ్ళ నుండి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటారు. నల్ల మబ్బులు కూడా, ఆ కారు మబ్బులు అనేటివి కూడా ఒక చోటు నుండి ఒక చోటుకి తరలి వెళ్ళిపోతూ అవి వర్షాన్ని భూమి మీద వెదజల్లి సకల జీవరాశికి మేలు చేస్తుంటాయి. కొద్దిగా ఆ ఫ్యామిలీకి ఈ కారు మేఘలు అనేవి సింబాలిక్గా ఉంటాయని చెప్పేసి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఓకే, చాలా బాగుంది. మీరు ఈ కథనే నవలగా రాయాలని ఎందుకు ఎంచుకున్నారు? సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది చాలా అవసరం. ఏంటంటే ప్రభుత్వ పరంగా తమ హక్కులు సాధించుకోవడానికి, అలాగే ఒక కుటుంబం స్వేచ్ఛగా జీవించడానికి ఈ గుర్తింపు అనేది ఐడెంటిటీ చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు అండదండగా ఉంటుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ చదువు అనేది కేవలం ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మాత్రమే కాదు, ఈ ఎడ్యుకేషన్ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, కొద్దిగా ఈ విధానాలను నేర్పుతుంది. అందుకు నేను ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ముఖ్యమని నమ్ముతాను. ఈ రెండిటి విషయాలు అంటే ఈ గుర్తింపు, ఈ చదువు అనేది లేకుండా ఒక ఫ్యామిలీ జీవిస్తే వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేశారు, దాని తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందని చెప్పుకుంటూనే ఈ సమాజంలో గుర్తింపు అనేది, చదువు అనేది వాటి గొప్పతనాన్ని తెలియజేస్తుంది కథ. అందుకోసం నేను ఈ కథ రాయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అయితే మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇండస్ట్రీకి వచ్చి ఒక ప్రయత్నం అనేది చేయడానికి మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్టే, వాళ్ళు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది నాకు. ఈ నవల్లో హార్స్ రైడింగ్ సీన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించినాయి. అసలు అలాంటి సీన్స్ ఎలా రాయగలిగారు? బేసిక్గా నాకు హార్స్ రైడింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఫిజికల్గా బాగుంటే ఒకవేళ హార్స్ రైడింగ్ అనేది నేను కూడా నేర్చుకునేవాడిని. ఇక్కడ ఏంటంటే కథలో ఆ హార్స్ వాళ్ళ సంచార జీవనం గడిపేవాళ్ళు కాబట్టి కంపల్సరీ ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళాలంటే కంపల్సరీ గుర్రం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పెంచుకుంటారు కూడా, ఆ పక్షులు, ఈ కుక్క ఇలాంటి వాళ్ళు సాధు జంతువులు కంపల్సరీ పెంచుకుంటారు. తర్వాత ఈ అబ్బాయి ఒక చోట పని చేయడానికి వెళ్తున్నప్పుడు రావడానికి పోవడానికి వీలుగా కూడా ఆ గుర్రాన్ని యూజ్ చేస్తుంటాడు. నాకు విఠలాచార్య సినిమాల దగ్గర నుండి ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారు తీసే సినిమాల వరకు హార్స్ రైడింగ్ విజువల్స్ చాలా ఇష్టం నాకు. అసలు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అది కొద్దిగా మనం రాయగలిగేటప్పుడు ఆ అబ్బాయి గుర్రం మీద వెళ్ళాడు వచ్చాడు అని కాకుండా ఆ వర్ణన, ఆ అబ్బాయి ఫీల్ ఎలా ఉంది, ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎటువంటి ప్రదేశంలో పడుతున్నాడు, గుర్రం ఏ విధంగా వెళ్తుంది, ఇలాంటివి బాగా రాయగలిగితే చదివే వాళ్ళకి ఇంకా బాగా విజువల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను రాయడం జరిగింది. ఇంత బాగా రావడానికంటే నాకు కూడా హార్స్ రైడింగ్ అనేది చాలా ఇష్టం. అందుకే నేను అంత బాగా రాయగలిగానేమో అనిపిస్తుంది. మీరు రైటర్గా పయనించే ఈ జర్నీ ఎలా సాగిందో కొంచెం చెప్పండి. అసలు ఈ పుస్తకం రాయగలిగే నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది? నేను 2016లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం పాటుగా చాలా ట్రై చేశాను కొద్దిగా అవకాశాల కోసం, ఎక్కడైనా ఉంటాయని. కానీ ఎటువంటి అవకాశం లేదు. నాకు 1 year తర్వాత అర్థమైపోయింది ఇంకా మనకి అవకాశాలు ఎక్కడ రావు అని అర్థమైపోయింది. కానీ రావని చెప్పేసి నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా ఆ ప్రసాద్ ల్యాబ్లో రీల్ సినిమాలని డిజిటల్గా ప్రింట్గా మార్చే విఎఫ్ఎక్స్ వర్క్లో జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడికి వస్తున్న సినిమా టెక్నీషియన్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్స్ని, వాళ్ళని వీళ్ళని కలుస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. అలా ఒక సంవత్సరం తర్వాత ఒక జెమినీ టీవీలో ప్రతిఘటన అనే సీరియల్కి అసిస్టెంట్ స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేయడం జరిగింది. అలా చేస్తూనే తర్వాత ఈటీవీలో మరో 2 సీరియల్స్కి అవకాశం రావడంతో ఈఎఫ్ఎక్స్ వర్క్ మానేసి ఇంకా పూర్తిగా రైటర్గా, అసిస్టెంట్ రైటర్గా స్టార్ట్ అయింది జర్నీ.
అలా చేసిన తర్వాత 3 సీరియల్స్‌కి కొద్దిగా ఒక 1 ఇయర్ పాటు మళ్ళీ కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ఉండాల్సొచ్చింది. ఆహ్, అక్కడ ఖాళీగా ఉండకోకుండా ఊర్లోని కుర్రాళ్ళతో ఒక సినిమా స్పూఫ్ వీడియోస్ అలాంటివి చేసి కొద్దిగా అలా అవి చేడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం. అవి చేయడం వల్ల ఏంటంటే నాకు కొద్దిగా ఫిల్మ్ మేకింగ్ పరంగా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. దాంతో నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి వలపుల పెట్ట అని ఒక కామెడీ జోనర్‌లో షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి కొద్దిగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో నాకు ప్రముఖ సీరియల్ రైటర్ ఉషారాణి గారి వద్ద ఆహ్, వర్క్ చేయడం జరిగింది అసిస్టెంట్‌గా. మేడం దగ్గర వర్క్ చేస్తూనే నాకు నవలలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి పుస్తకాలు బాగా చదువుకుంటూ ఆ రైటింగ్ మీద ఇంకాస్త పట్టు సంపాదించాను. అలా దాని తర్వాత నేను ఇంకా ఓన్‌గా నాకు నేనుగా ట్రై చేయగలననే ఉద్దేశంతో ఆ సినిమాలు, సీరియల్ కథలు సొంతంగా రాసుకొని ట్రై చేశాను. ప్రెజెంట్ ట్రై చేస్తున్నాను. ఈ ఇంకోటేంటంటే నాకు ఎప్పటినుంచో రైటింగ్ స్కిల్ బాగా నాలో డెవలప్ అయిన తర్వాత ఒక నవల రాయాలని నాకెప్పుడు అనిపించేది. అందువల్ల నేను కొద్దిగా టైం తీసుకొని అప్పుడప్పుడు ఉన్నప్పుడల్లా ఈ నవలను రాయడం మొదలుపెట్టి దాన్ని ఆహ్, ఇప్పుడు పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ నవల క్యారెక్టర్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆ క్యారెక్టర్స్‌ని ఎవరినన్నా ఊహించుకొని రాసారా? అటువంటిదేం లేదు. నేను ఆహ్, రాసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ విజువల్‌గా ఎలా ఉండాలో నాకు ఒక ఐడియా ఉండేది మైండ్‌లో. దాంతో నేనింకా ఎవరిని ఊహించుకోలేకపోయా. రాసిన తర్వాత నా ఫ్రెండ్ ఆయన పుస్తకం చదివాడనమాట. అతను ఫోన్ చేసి నాకు ఆహ్, జస్ట్ చదువుతున్నప్పుడు ఇందులో గౌరి అని ఒక రోల్ ఉంటుంది కథలో. అది చాలా స్ట్రాంగ్ రోల్. సాయి పల్లవిని ఇమాజిన్ చేసుకొని చదివాను పుస్తకం. అది చాలా బావుంటుంది ఆ క్యారెక్టర్ అన్నట్టు చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బుక్ కవర్ పేజ్ అనేది చాలా బాగా నచ్చింది. ఒక సినిమా పోస్టర్‌లా డిజైన్ చేశారు. ఎలా చేయగలిగారు? బుక్ కవర్ పేజ్‌కొచ్చేసరికి అది నేను మామూలుగా ఏంటంటే ఫస్ట్ రాస్తున్నప్పుడే నాకు కొద్దిగా ఆ క్యారెక్టర్స్ పరంగా విజువల్ ఉండేది కాబట్టి ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తాయని. నేను ఇంకా పబ్లిషింగ్‌కి ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్ ద్వారా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఆ ఫోటోస్. అంటే ఇంగా వాళ్ళ క్యారెక్టర్‌కి ఆ విధంగా అవి సెట్ అయితాయన్నట్టు తీసుకొని నేను ఒక బుక్ కవర్ పేజ్‌కి సంబంధించిన ఒక పోస్టర్‌లాగా డిజైన్ చేసుకున్నా. డిజైన్ చేసి పబ్లిషింగ్ వాళ్ళకి పంపించాను. సేమ్ ఇప్పుడు మీరు పుస్తకం మీద ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలా చేసి పంపించాను. దాంట్లో ఆ టైటిలు, బ్యాక్‌గ్రౌండు కొద్దిగా వాళ్ళు నేను చెప్పినట్టుగా చేంజెస్ చేసి పంపించడం జరిగింది. నిజంగా అది బుక్ కవర్ పేజ్ అంటే అసలు ఒక సినిమా పోస్టర్‌లాగే డిజైన్ చేయించాను. అది చాలా బాగుంటుంది చూడగానే. ఓవరాల్‌గా నవలలో ఉన్న కథ, కథనం, క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అయితే క్లైమాక్స్ సూపర్ ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఆ క్లైమాక్స్ ఎలా రాయగలిగారు? మెయిన్ క్లైమాక్స్ నేను రాసేటప్పుడే అంటే నాకు ఫస్ట్ థాట్ వచ్చినది క్లైమాక్స్. ఒక హీరో విలన్ మీద రివెంజ్ తీర్చుకోవడం ఆ థాట్ ఉంది ఫస్ట్. దాని నుండి నేను అంతకుముందు రాసే సీన్‌లన్నీ ఆ క్లైమాక్స్‌కి సమతూకం అవ్వాలి. అక్కడ జరిగేటువంటి సీన్‌కి ఈ ముందు సీన్‌లన్నీ ఒక పునాదిలాగా ఉండాలని కథ రాయడం జరిగింది. ఇలా రాస్తూనే అంతవరకు ఏంటంటే క్లైమాక్స్ వరకు సెటిల్డ్‌గా వెళ్తాయి క్యారెక్టర్స్ అన్నీ. చాలా అక్కడక్కడ చిన్న చిన్న సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. ఆ క్లైమాక్స్‌కెళ్ళేసరికి అంటే అంతకుముందు కూడా సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. క్లైమాక్స్‌కెళ్ళేసరికి ఏంటంటే ఒక క్యారెక్టర్స్ కానీ అంతవరకు మనం చదివే రీడర్స్ కానీ ఏదో పూనకం వచ్చినట్టుగా ఉంటుంది. దానికేంటంటే అంత వైలెంట్‌గా ఉన్న సీన్‌కి ఒక జాతర సీన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పక్కన జాతర జరుగుతుండగా ఒక పక్కన ఇందులో హీరో రోల్ విలన్ మీద రివెంజ్ తీర్చుకోవడం
ఆహ్, చాలా బాగా అనిపించింది. కొద్దిగా నాకు ఆ శివుడు, మర్రి చెట్టు దగ్గర జాతర, జనాలు, ఆ టైప్ ఆఫ్‌లో ఒక పక్కన జాతర జరుగుతుండగా విలన్ మీద హీరో రివెంజ్ తీర్చుకోవడం, నేను రాస్తున్నప్పుడే నాకసలు నేనే చాలా ఇంప్రెస్ అయ్యాను రాస్తున్నప్పుడే. ఆహ్, బహుశా అందుకేనేమో అంత బాగా వచ్చిందనిపిస్తుంది నాకు. స్టోరీ లైన్ చాలా బాగుంది. స్టోరీ థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? బేసిక్‌గా నేనేంటంటే ఆహ్, ఎక్కడైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడా, లేపోతే ఏదైనా ఓ కొత్త ప్రదేశానికెళ్ళినప్పుడు, లేదంటే నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్ ఏవైనా వాళ్ళతో ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో ఏమన్నా ఇన్సిడెంట్లు జరిగాయా రియల్‌గా అని అడుగుతుంటాననమాట. అలా ఒకసారి ఏంటంటే, నేను ఒకసారి మా ఊరికి ఫెస్టివల్‌కెళ్ళినప్పుడు మా అత్తమ్మ ఇంటి దగ్గరే చెట్టు కింద కూర్చొనుంటే ఇలాగే అడిగా సేమ్. ఏదన్నా రియల్ ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిన సంఘటన అంటే, ఆమె ఒకసారి చెప్పిందనమాట. ఆహ్, ఆహ్, హ్మ్, ఆ పల్లెటూరులో, ఆ విలేజ్‌లో, ఊరి పక్కన ఇంకో విలేజ్ ఉంది. అక్కడ ఒక యజమాని, ఒక పెద్ద భూస్వామి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పని వ్యక్తి ఆ యజమానిని ఇంటి ముందరే నరికేసాడని చెప్పింది. నాకది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది అసలు. ఆ ఇంట్లో పని చేస్తూ ఆ అబ్బాయి ఆ యజమానిని చంపేసాడంటే, ఇంకా నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏమైంటుంది? ఎందుకలా చేశాడు? అని మా అత్తమ్మ ఒక ఫార్మాట్‌లో ఎందుకు జరిగిందనేది చెప్పింది. చెప్పిన దాన్ని నేనింకా కొద్దిగా నా వేలో, నా శైలిలో అక్కడక్కడ వర్ణన యాడ్ చేస్తూ కథను డెవలప్ చేయడం జరిగింది. మెయిన్ స్టోరీ థాట్ అంటే మెయిన్ మా అత్తమ్మ దగ్గర నుండి వచ్చింది. ఈ పుస్తకం నాకైతే చాలా బాగా నచ్చింది. పుస్తకం చదివే మంది చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి ఈ పుస్తకం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ పుస్తకం ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో అయితే అమెజాన్‌లో ఉంది. తర్వాత బుక్ షాప్స్ ఉంటాయి కదా! మేజర్ బుక్ షాప్స్‌లో మీకు ఎక్కడైనా ఈ 'కదిలిపోయే కారుమేఘాలు' అనే పుస్తకం అవైలబుల్‌లో ఉంటుంది. ఇక మీదట మీరు ఇంకా ఎలాంటి పుస్తకాలు ఇంకా ఏమైనా రాయాలనుకుంటున్నారా? అసలా మీరు సినిమా ఇండస్ట్రీ పరంగా వేరే ఏమైనా సినిమాలు చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ మీ జర్నీ ఎలా ఉండబోతుంది? ఒక పుస్తకాన్ని రాయడం వల్ల రైటర్‌గా, కంప్లీట్ రైటర్‌గా నాకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది రైటింగ్ మీద. నాకు ఆల్రెడీ ఇప్పుడు సినిమా, సీరియల్ కథలు రాసుకున్నవి ఉన్నాయి. అవి సినిమాలకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఆహ్, డైరెక్టర్‌గా కూడా నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి, నెక్స్ట్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు ఏంటంటే 'వలపుల పిట్ట' అనే షార్ట్ ఫిల్మ్, అది కామెడీ జోనర్‌లో ఉంటుంది. బేసిక్‌గా నాకు ఆ కామెడీ జోనర్ అంతగా ఇష్టం ఉండదు. కానీ ఇదేంటంటే కథ రాసేటప్పుడు నేను ఒక మంచి సెంటిమెంట్, యాక్షన్, ఈ టైప్ ఆఫ్ కథలు ఎక్కువ ఇష్టపడతాను. ఆహ్, కానీ అలాంటి కథ రాసుకొని దాన్ని ఏం తెలియకుండా, అంటే మనకి స్టెప్ బై స్టెప్ పోస్ట్ ప్రొడక్షన్ పరంగా డబ్బింగ్, ఎడిటింగ్, షూటింగ్, ఫైనల్ మిక్సింగ్, ఇవన్నీ కొద్దిగా ఐడియా లేదనమాట. ఆహ్, అలాంటి కథ రాసుకొని మళ్ళీ చెడగొడతానేమని చెప్పేసి జస్ట్ ఒక కామెడీ జోనర్‌లో ఫన్‌గా రాసుకొని దాన్ని నేను షూట్ చేసి తర్వాత ఆ ప్రాసెస్ అంతా తెలుసుకొని దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేదేంటంటే, నాకు చాలా ఇష్టమైన జోనర్‌లు యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, ఈ టైప్ ఆఫ్‌లో కథ రాసుకొని దాన్ని చాలా పర్ఫెక్ట్‌గా షూట్ చేసి ఆహ్, కొద్దిగా ఆహ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ వస్తే గిన ఏదైనా ఒక మంచి పేరున్న స్టూడియోలో దీన్ని ప్రీమియర్ ఇచ్చి కొద్దిగా గెస్ట్‌ని పిలిపించి ఒక ప్రీమియర్ షో ఏపిద్దామనే ఆలోచన ఉంది. దాని తర్వాత ఏ విధంగా నాకు అవకాశం, రైటర్‌గా గానీ, డైరెక్టర్ గానీ ఏ విధంగా అవకాశాలొచ్చినా ఆ విధంగా ఆ కథలు చెప్పడానికో, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికో, ఏ విధంగా ఉన్నా కూడా నేను ముందుకెళ్ళే ఆలోచన ఉంది నెక్స్ట్. మీరు రచయితగా ముందు ముందు మంచి అవకాశాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్‌గా కూడా మీరు ముందుకు వెళ్ళి రాణించాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.